నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, ఈరోజు క్యాబినెట్లో కీలక అంశాలపై చర్చ. పాలన మొదలవై నెల రోజులైంది. ఎన్నో విమర్శలు అధికార పార్టీ మీద, చాలా అంశాలు. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, పసికందులను పిసికేస్తున్నారు, అరాచకాలు జరుగుతున్నాయి. ఇవి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు ఎపిసోడ్ రోజుకో ట్విస్ట్, రోజుకో రకంగా మారుతున్న నేపథ్యం. ఈ అంశాలు ఎలా నడుస్తుంటే, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలనే డైరెక్ట్గా అటాక్, అధికార ప్రతినిధులను అటాక్ చేసిన నేపథ్యం. గీత దాటితే, ఏదో అధికారం ఉంది కదా అని విర్రవీగితే వేటు తప్పదు. అంటే రాజకీయాల్లో ఒక నాయకుడు మీడియా సాక్షిగా బహిరంగంగా ఇలాంటి ప్రస్తావనలు తేవడం అన్నది చాలా అరుదుగా కనిపించే అంశం. అందరూ జాగ్రత్తగా ఉండండి, అధికారం వచ్చింది కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తుంటారు. కానీ ఆ రకంగా కాదు, డైరెక్ట్గా మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోండి, డోంట్ కేర్, రక్త సంబంధాన్ని కూడా నేను పట్టించుకోను, అవసరమైతే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడంతో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. మరొక వైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసన్ చంపుతామని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక బ్రేకింగ్. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత రసకందంగా మారుతున్న అంశం. ఈ ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు నారాయణమూర్తి గారు, నవరత్నాల వైస్ చైర్మన్, మాజీ వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా ఆనం వెంకటరమణ గారు వెర్షన్ తీసుకుందాం. ఆనం గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి, చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ లాంగ్ టైం. ఆనం గారు ఏంటి ఈరోజు ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టారు, విజయసాయిరెడ్డి గారు టార్గెట్గా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఏంటి నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా దారుణాలు, అరాచకాలు, హింసలు, హత్యలు, మానభంగాలు, అసలు దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారన్నది వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్న అంశాలు, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్న అంశాలు. ఏం జరుగుతుంది? అదంటే వాళ్ళకి ఒక్కరికే కనిపిస్తుంది, మా కాడ కనిపించలేదా? కాదండి, ఎక్కడ లేని హింసలు, ఎక్కడ లేని ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా జరిగినట్టు అక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? మాకు అర్థం కావటంలే. ఇవన్నీ సాక్షిలో రాసే ఫ్యాంటసీ స్టోరీస్. వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్యాంటసీ స్టోరీస్ చాలా బాగా రాస్తారు, వాళ్ళకి బాగా అలవాటు. పాపం వీళ్ళు మా నారాయణమూర్తి గారు అవన్నీ చూసేసి అవన్నీ వాస్తవాలు అనుకొని ఆయన రెచ్చిపోతుంటాడు. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వాళ్ళలో మార్పు రాదు, ఆ సాక్షిలో మార్పు రాదు. వాట్ కెన్ వి డూ? వి కెనాట్ డూ ఎనీథింగ్. సో పెద్ద వాళ్ళ గురించి అది పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా పోవాలా. ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్న, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఆడబెట్టినారు చిత్తూరు జిల్లాలో. ఇంకా ఒక మాజీ మంత్రి హత్య ప్రయత్నం చేసాడని పెట్టినంత ఘనత వాళ్ళది. సో ఇక దానికి మనం ఏం చెప్తాం? వాళ్ళు చేసిన పనులు మనం చేయటం లేదని వాళ్ళకి బాధ. మొన్న కూడా మీరు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇన్నారు, ఆ ప్రెస్ మీట్. ఏం చెప్పాడు? నెల్లూరుకు వచ్చి ఏం చెప్పాడు? బెదిరించే ధోరణిలో మాట్లాడాడు, కానీ లేదు మనం బాగా అభివృద్ధి చేసుకుంటాం అనే ధోరణిలో ఆయన మాట్లాడలే. అంటే మీరు చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? మీరు చెయ్యండి. మా కార్యకర్తల మీద చేస్తే మా కార్యకర్తలు మా పార్టీలోనే ఉంటారు, మీ దగ్గరికి రారు. అది ఆఫ్ కోర్స్ మేము కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదులేండి, ఇది దొంగల ముఠాతో మాకు పెద్ద అవసరం లేదు. కానీ సో నేనేమంటానంటే, ఈ దాడులు చెయ్యండి అంటున్నారు, మేము చెయ్యము, మాకొద్దు అంటున్నాం. వాస్తవంగా ఈ రోజు 1.6 crores క్యాష్ తీసుకున్నాడని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పిన తర్వాత ఈ రోజు ఇమీడియట్ గా విజయసాయిరెడ్డిని లోపల బొక్కలు వేసేసి ఉండాలా. ఎవరైనా అయితే అదే చేసింది, వాళ్ళు ఎందుకు ఉన్నాడు ఇంకా విజయసాయిరెడ్డి బయట? ఎవరు చెప్పింది 1.6 crores నేను వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తెచ్చానని? ఎవరు? ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మింట్ కాంపౌండ్, హైయెస్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంటే తప్పితే మింట్ కాంపౌండ్ లోకి రాని. మీకు తెలుసు, మింట్ కాంపౌండ్ అంటే కరెన్సీ ప్రింటింగ్ ఏరియా. అది మన 500, 200, 100 రూపాయల నోట్లన్నీ అక్కడే ప్రింట్ అవుతాయి. దాంట్లో పనిచేసే వ్యక్తి అతను నేనే పోయి మీ ఒక ఎంపీ, వైసీపీ ఎంపీ మాకు లంచం ఇచ్చాడు,
60 లక్షలు, కోటి 60 లక్షలు ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ బిల్లా కొనేదానికి ఇచ్చాడని ఓపెన్ గా ఒప్పుకొని బ్యాగ్ లో ఉండే డబ్బు ఫోటో కూడా తీస్తే ఈ పాటికి అతను లోపల నల్లలేదా ఉన్నాడా? కానీ లోపలేయడం ఏదో మనకి ఇతను దొరికాడు కదా అని టకాని దొరకడం కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదో కంప్లైంట్ ఇవ్వాలి, లేదా అతను కంప్లైంట్ ఇవ్వాలి. దాని మీద ఒక ఇది ఉంటది. అర్ధరాత్రులు పోవడం, ఎత్తుకోవడం, మనుషులు ఎత్తుకోవడం, రాత్రి అంతా జీపుల్లో తిప్పడం. ఎక్కడైనా విన్నారా మీరు? ఈ రోజు అరెస్ట్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఒకరిని అరెస్ట్ చేస్తే ఎక్కడున్నాడో తెలిసేవాళ్ళు కాదు. మీకు బాగా గుర్తుంటది. గో బ్యాక్ అండ్ 2-3 years అండ్ మీరు ఆలోచించండి. ఏదంటే ఏ స్టేషన్ లో ఉన్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, తిప్పుతా ఉంటారు, కొడతా ఉంటారు. ఉన్నాయా ఇప్పుడు? కాదు ఆలం గారు, ఇప్పుడు అవి ఏవీ లేవు. డైరెక్ట్ గా మర్డర్లే చేసేస్తున్నారు. వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర కూడా ఈయన షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారట కదా. వాళ్ళు ఓదార్పు యాత్ర చేయాలని మేము మర్డర్ చేయాలా? వాళ్ళే చేసుకోమని వాళ్ళకి బాగా అలవాటు కదా. వాళ్ళకేమి దాంట్లో వాళ్ళు పిహెచ్డి క్యాండిడేట్లు, సుధాకర్, ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏముంది, మీరే మర్డర్ చేసి మీరే ఓదార్పు యాత్ర. ఫస్ట్ ఓదార్పు యాత్ర వివేకానంద రెడ్డి కూతురింటికి చేయాలా? ఫస్ట్ ఓదార్పు యాత్ర వివేకానంద రెడ్డి కూతురింట్లో నుంచే బయటకు మొదలు కావాలా? ఏమోగడ్డ ఓదార్చాల్సింది వివేకానంద రెడ్డి కూతుర్ని. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కమ్ ఫస్ట్. ఫ్యామిలీ మెంబర్స్ కమ్ ఫస్ట్. ఫస్ట్ వివేకానంద రెడ్డి కూతుర్ని ఓదార్చమనండి, అవతల షర్మిలను ఓదార్చమనండి, అవతల ఆయన ఓదార్పు యాత్ర మామూలు ఏడ్చుకుంటే ఏడైనా తిరగమనండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ ఓదార్పు యాత్ర కోసం వీళ్ళకి దాడులు చేయాలా? మేము దాడులు చేసే పరిస్థితుల్లో మేము లేవు. మర్డర్లు చేస్తే ఇంత పెద్ద రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దట్ డస్ హ్యాపెన్. మనం ఏం చేయలేము, అది ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది. కానీ మాస్ స్కేల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏ రోజు కూడా మేము ఇటువంటి సహించము. ఎస్, ఒక ఎలక్షన్ ముందర మీరు ఎట్టు చేసేస్తావు రివెంజ్ అన్నది రాజకీయాల్లో మనకు ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది. కానీ ఒకసారి గవర్నమెంట్ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయకపోతే నీకు ఇండస్ట్రీస్ రావు, డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ రారు. సో స్టేట్ డెవలప్ కావాలంటే పీస్ఫుల్ గా ఉండాలి. ఆ పీస్ఫుల్ గా ఉంటేనే స్టేట్ డెవలప్ అవుద్ది అనేది జగమెరిగిన సత్యం. సో మేము ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎంత తొందరగా తెస్తే అంత తొందరగా పెట్టుబడులు వస్తాయి, అంత తొందరగా ఇండస్ట్రీస్ వస్తాయి. ప్లస్ చాలా పని ఉంది. ఈ రోజు పోలవరం కాడి నుంచి అన్ని చాలా ఎంత వర్క్ లోడ్ ఉంది. 18 గంటలు పని చేసినా కూడా ఈ రోజు సమయం సరిపోనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో వీళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇది కూడా లేదు. కాకపోతే వచ్చిన పక్క రోజు నుంచి మొదలు పెట్టారు. నారాయణమూర్తి గారికి నేను చెప్పేది ఒకటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హాలిడే పీరియడ్. మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎస్, రాజకీయాల్లో ఒక్కొక్కసారి మాకు వచ్చినాయి, ఈసారి మీకు వచ్చినాయి. సో వెయిట్ ఫర్ సమ్ టైం, 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి. సీ ద డిఫరెన్స్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఒక నెలలో అద్భుతాలు సృష్టించలేవు. ఎవరు చేయలేరు, మీరు చేయలేరు, మేము చేయలేము. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే గవర్నమెంట్ లో ఆ పోస్ట్ క్రియేట్ కావాలి, ట్రాన్స్ఫర్స్ కావాలి, కొత్త ఆఫీసర్స్ రావాలి, వాళ్ళు ఛార్జ్ తీసుకోవాలి. ప్లస్ జరిగిన శ్వేతపత్రాలు, అసలు ప్రెసెంట్ స్టేటస్. ఎందుకంటే ఏది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది కూడా 0 నంబర్ జీవోస్, మామూలు నంబర్ అయిన జీవో ఒకటైతే 0 నంబర్ జీరోలు 50. అంటే ఆ 0 నంబర్ జీవోలు ఏది కూడా బయటకు రానిలే. ఇప్పుడు అవన్నీ తీసి స్టడీ చేసి అసలు ఏం జీవోలు ఇచ్చారు, అసలు పరిస్థితి ఏంది, అసలు ఏమేం జరిగింది అని తీసేదానికి టైం పడదు కదా. అవన్నీ తెలుసుకోకుండా నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయాలి, ఎలా చేస్తుంది, ప్రీవియస్ గవర్నమెంట్ ఏది చేసిందో దాన్ని మళ్ళీ ఇంకొకటి ఏంది, ఆల్రెడీ ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే దాన్ని ఆపేదానికి లేదని చెప్పేశారు చంద్రబాబు. వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు స్కీమ్స్ అన్ని ఆపలేదు కదా. చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఎలా ఆపలేడు, ఈ రోజు మేము ఆపలేదు. కాదండి, ఏంటి విజయసాయి రెడ్డి మీద రాజకీయ కుట్ర పండుతున్నారు అన్నది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న అంశాలు. వైసీపీ వాళ్లే కదా పొందుతుండేది. మేవాడు చెప్పావు, ఆయనే చెప్పాడు కదా, మా పార్టీ వాళ్ళు కూడా అన్నాడు ప్రెస్ మీట్ లో. దాని అర్థమైంది, మా పార్టీ వాళ్ళు కూడా అంటే మా వైసీపీ వాళ్ళు కూడా నన్ను ఇరికిస్తున్నారు అని బహిరంగంగా ఆయన చెప్పాడు. లేకపోతే అది బయటకెట్ వస్తుంది, ఆ సబ్జెక్టే మాకు తెలీదు, మాకు అసలు ఆ సబ్జెక్టే తెలీదు. అది ఒక స్టన్నింగ్ న్యూస్. ఇది నాకు తెలుసుంటే ఒక 3 నెలల ముందర ఆట ఆడుకునేవాడిని విజయసాయి. కానీ మాకు తెలీదు, దురదృష్టం.
ఓకే ఎలక్షన్ ఇప్పుడు మాత్రం వదిలేస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఆడుతున్నారు కదా. అయ్యో అది ఆడేది వేరే కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను ఎప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఫిలాసఫీ. నువ్వు మరే తురే అని జర్నలిస్టులు మాట్లాడితే నోరు మూసుకొని ఉంటావా? ఆయన దగ్గర 10 రూపాయలు సంపాదిస్తుంటే ఆయన ఏమన్నా పెద్ద తురుము కన్నా? ఆయనకు ఉండేది ఆయనకు ఉంటది, మనకు ఉండేది మనకు ఉంటది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మంది. ఎస్ మేబీ ఆయన బ్లూ లేబుల్ తాగుతాడు, నేను బ్లూ లేబుల్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు, అంతే డిఫరెన్స్. కానీ క్యారెక్టర్ వైజ్ నో చేంజ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము క్యారెక్టర్ లో, గుర్తుపెట్టుకోండి. క్వశ్చనే లేదు. ఏం సార్ వాడుకుంటే వాడుకుంటది, మనకుంటే మనకుంటది, వాడే అని అంటుండా. ఎందుకంటే ఆ భాష నువ్వు వాడాడు కాబట్టి. లేకపోతే విజయసాయి రెడ్డి గారు అన్నాడా? అంటూ లేదా? మానేశాం కదా. నువ్వు వెన్ యూ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్, అసలు నీకు డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్, నేను ఎందుకు ఇవ్వాలి నీకు రెస్పెక్ట్? జర్నలిస్ట్ లేరా? చెప్పురా. ఈ డబ్బా ఈడి జీతం ఇస్తున్నాడా? అన్న జర్నలిస్టులకి ఇటు జీతం ఇస్తున్నాడంట అని అడుగుతున్నా. ఒరే గిరే అనే దానికి నీట్లో పనోళ్ళ అసలు అక్కడే తిరగబడి ఉండాల్సింది. జర్నలిస్టులు తప్పు చేశారు తిరగబడకుండా. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే ఇది ఫ్యాషన్ అయిపోద్ది. ది జర్నలిస్ట్ ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ ది కంట్రీ. అంటే జర్నలిస్టులకి మనం గౌరవం ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డెమోక్రసీ ఈజ్ ద 4th పిల్లర్. ఆ 4th పిల్లర్కే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఎస్ మేబీ నీ సాక్షిలో పనిచేసే వాళ్ళని వరే ఎదవా ఎట్రారా ఒరే పోరా అంటే ఆ సాక్షి వాళ్ళు పడి ఉంటారేమో, మిగతా జర్నలిస్టులు ఎందుకు పడి ఉంటారండి? ఏం అవసరం? జీతాలు. ఓకే నారాయణమూర్తి గారు చెప్పండి ఏంటి విజయసాయి రెడ్డి